ఏమండో పండగ వచ్చిందండి, చాలా మంది అదిగో మాకు లాభాలు వచ్చాయి లేదా వద్దురు బాధల గది మెట్టురు తమ్ముడా బ్రాహ్మీ వద్దురు అంటే ధూమపానం వల్ల మరి శరీరంలో ఉన్నటువంటి బారిన పడుతున్నారు కనుక ఒక్కసారి ఆలోచించండి పెద్దలారా, పూజలారా, ఆరాధ్యులారా. ఈనాడు మనిషి జరిగిన ఈనాడు సమాజంలో సమాన హక్కును సాధిస్తున్నారు మహిళా మొత్తం. తమ్ముడా ఉద్యోగాలు చేస్తున్నారా, ఊళ్ళని ఏలుతున్నారా, బలి మేలుబడి ఆడపడుచులకి పీఠమురా, భారతల్లిగానే యంత్రం కాదు పిల్లల్లిగానే యంత్రం. వంట వారు అవుతాం, ఎందుకంటే ఆడవారికి వంట ఇంటికి ఉందేలు కాదు. ప్రార్థిస్తున్నాం. యోగాంధ్ర దినోత్సవం ఈనాడు హేలాపురి పట్టణంలో కావున ప్రతి ఒక్కరు కూడా యోగాంధ్రలో పాల్పంచుకొని ఆరోగ్యం పట్ల, ఆరోగ్య విషయాల పట్ల అవగాహన పెంచుకుంటారని మరి గురు ప్రార్థిస్తున్నాం. మనం యోగాంధ్ర క్యాంపెయిన్ స్టార్ట్ చేసాము మే 21కి. జూన్ 21 దాకా యోగాంధ్ర క్యాంపెయిన్ చేయాలి. మనం ఇంటర్నేషనల్ యోగా డే రోజుకి జూన్ 21కి మనము ఫైనల్ ప్రోగ్రామ్ చేయాలన్నది మనకి ఇన్స్ట్రక్షన్స్. అందులో భాగంగా చాలా యాక్టివిటీలు చేస్తున్నాము. ప్రతి డిపార్ట్మెంట్ పబ్లిక్ అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాము. అన్ని చోట్ల కాంపిటీషన్స్ పెడుతున్నాము. ఎవ్రీ డే అన్ని గ్రామంలో, అన్ని మండలాల్లో, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా యోగా ప్రాక్టీస్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈ అవేర్నెస్ కల్పించడానికి కోసం ఇవాళ మనం యోగాంధ్ర ర్యాలీ చేస్తున్నాము. అందులో అందరూ పబ్లిక్, డిపార్ట్మెంట్స్ అండ్ మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ మొత్తం ప్రోగ్రామ్ యోగా ఒక ఇంపార్టెన్స్ చెప్పడానికి, యోగా ఇస్ అ వే ఆఫ్ లైఫ్, సో ఎవ్రీబడి షుడ్ లెర్న్ యోగా అనే మెసేజ్ని కన్వే చేయడానికి కోసమే ఈ ర్యాలీ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెల నుంచి కూడా అంటే వచ్చే 21వ తారీఖున ఏదైతే యోగా డే జరుగుద్దో మరి ప్రజలకి అవగాహన కల్పించాలి, యోగా వల్ల ఫలితాలు ఏంటనేది చెప్పాలనే ఉద్దేశంతో మరి నెల నుంచి కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా యోగా చేస్తే ఆరోగ్యం ఎలాగుంటుంది, ఆలోచన ఏ విధంగా పెరుగుద్ది అనేది ప్రతి మనిషికి తెలియాలి. మనిషి జీవనంలో యోగా ఒక పార్ట్ అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో
మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో మరి బ్రహ్మాండమైన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ ర్యాలీలో మరి అందరూ కూడా అధికారులు కానీ, మేయర్ గారు కానీ, నేను కానీ అందరం కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ప్రజలకి ఇవన్నీ కూడా ఇటువంటి చేసినప్పుడు ఈ ఎందుకు జరుగుతున్నాయి, యోగా వల్ల ఏంటి అనేది పక్కన వాడికి ఆలోచన వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా యోగా చేస్తే ఎంత ఆరోగ్యంగా ఉంటారనేది మనం అందరం కూడా తెలియాలన్న ఉద్దేశంతో అందరికీ చెప్పడం జరుగుతుంది. డెఫినెట్గా యోగా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకనంటే రమారమి 80 లక్షల మంది దాకా యోగాలో పాల్గొన్నట్టుగా మన రాష్ట్రంలో తెలుస్తుంది. కానీ దాన్ని 2 కోట్ల వరకు తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉందని మరి గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా అందులో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.